ఏదో విద్యుత్ శాఖ పేరుతో అంటే విద్యుత్ శాఖ ఇప్పుడు మామూలుగా స్మార్ట్ మీటర్లు ఇంతకుముందు వస్తే బద్దలు కొట్టమని చెప్పి లోకేష్ గారే పిలిపించారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ చేశారు, పెడుతున్నారు. వీటి మీద ఒక విచిత్రమైనటువంటి కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోతే పబ్లిక్లో ఈ నెగిటివ్ వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అక్కడేదో ఏదైతే జరుగుతున్నటువంటి దాంట్లో ఇవి పెడితే కనుక వెంటనే అపార్ట్మెంట్ వాసులకు విజ్ఞప్తి అనే పేరుతో స్మార్ట్ మీటర్ల వల్ల నష్టాలంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఫోకస్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులో మీటర్ ఖరీదును మనమే భరించాలి, సింగిల్ ఫేజ్ మీటర్ ఖరీదు 8,927 రూపాయలు, 3 ఫేజ్ మీటర్ ఖరీదు 17,286 రూపాయలు. ఈ మొత్తాన్ని 93 నెలల పాటు ఇన్స్టాల్మెంట్గా బిల్లుతో పాటు వసూలు చేస్తారు. మీటర్ అంటే ఉదాహరణ కొలవడానికి ఉపయోగించేది, అంతేగా నియంత్రించే పరికరం కాదు. కానీ స్మార్ట్ మీటర్ మామూలు విద్యుత్ మీటర్ మాదిరిగా విద్యుత్ వాడకాన్ని రికార్డ్ చేయడానికి మాత్రం ఉపయోగించే పరికరం కాదు. ఈ మీటర్ని రిమోట్ నుండి ఆపరేట్ చేయొచ్చు, నియంత్రించవచ్చు. అందుకోసం దీనిలో 2 ఏర్పాట్లు ఉంటాయి. మొదటితో ఏఎంఐ అంటే అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అర్థం. ఈ సదుపాయం ద్వారా మన ఇంట్లో మీటర్ ఎక్కడో ఉన్న బ్యాక్ ఆఫీస్కి వైర్లెస్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. ఎక్కడో ఉండి ఇక్కడ మీటర్ని ఆపరేట్ చేయొచ్చు. చాలా ప్రమాదం. విద్యుత్ మీటర్ అంటే మనం ఎంత విద్యుత్ వాడామని దాన్ని రికార్డ్ చేసే పరికరంగా కాక రిమోట్ నుంచి ఆపరేట్ చేసే పరికరంగా ఈ స్మార్ట్ మీటర్ ఉపయోగపడుతుంది. రెండోది ఏఎంఆర్ అంటే ఆటోమేటిక్ మీటర్ రీడింగ్. ఏ సమయానికి ఎంత విద్యుత్ వాడుకున్నారన్నది ఇది రికార్డు చేస్తుంది. పీక్ సమయం పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. ఉదాహరణకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు పీక్ సమయంగా ప్రస్తుతం నిర్ణయించారు. ఈ సమయంలో ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తారు. వేసవకాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంది. అందుకోసం ఏర్పాటు చేశారు. ఇది ప్రజలకు భారం అవుతుంది. ఈ 2 ఏర్పాట్లు చాలా ప్రమాదకరమని. లేకపోతే ఈ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు సెల్ ఫోన్ మాదిరిగా ముందుగా రీఛార్జ్ చేసుకోవాలి. ప్రస్తుతం పోస్ట్ పెయిడ్ విధానంలో బిల్లు చెల్లించడానికి 15 రోజులు గడువు ఉంటుంది. బిల్లు చెల్లించకపోతే పెనాల్టీతో చెల్లించడానికి, అప్పటికి చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేయడానికి నిర్దిష్టమైన గడువు ఉంటుంది. బిల్లు చెల్లించడానికి వినియోగదానికి వెసులుబాటు ఉంటుంది. ఈ గడువు వరకు వినియోగదానికి విద్యుత్ సరఫరా గ్యారంటీ ఉంటుంది. ప్రీపెయిడ్ విధానంలో అది ఉండదు. ఎప్పుడు డబ్బులు అయిపోతే అప్పుడు కనెక్షన్ కట్ అవుతుంది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు లక్షల విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటాయి. వాడుకున్న తర్వాత చెల్లించే బిల్లు నిర్దిష్టంగా ఉంటుంది. అదే మొత్తాన్ని ముందుగా ఊహించి చెల్లించాలంటే పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకి వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. వర్కింగ్ క్యాపిటల్ భారాన్ని విద్యుత్ జనరేషన్ కంపెనీలు మరియు డిస్కమ్ల మీద నుండి వినియోగదారు మీదకి నెట్టివేయబోతున్నారు. దీనివల్ల కొన్ని పరిశ్రమలు మూతపడితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. వాడుకున్న తర్వాత పేపర్ మీద బిల్లు ఇస్తే ఎంత వాడామో, ఏ రేటు చెల్లిస్తున్నా నిర్దిష్టంగా ఉంది. ప్రీపెయిడ్ అయితే యూనిట్కి ఎంత వసూలు చేస్తున్నారో వినియోగదారుడికి తెలియదు. విద్యుత్ ఉపకరణాలతో పనిచేస్తున్నప్పుడు కరెంటు పోతే సమయానికి చేతిలో డబ్బులు లేకపోతే చేసే పనులు కూడా ఆగిపోతాయి. పైన చెప్పిన విధంగా స్మార్ట్ మీటర్ ఖరీదుని, దానికి అనుబంధంగా వాడే పరికరాల ఖర్చుని వినియోగదారుడే భరించాలి. ఇది వినియోగదారుడికి భారం. సేవలు పొందిన తర్వాత వినియోగదారు నుండి ఛార్జీలు వసూలు చేసే విధానం నుండి వినియోగదారు ముందుగానే చెల్లించి సేవలు పొందే విధానంలోకి మార్పు చేసే ప్రక్రియ స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన. విధానం వల్ల అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారులు విద్యుత్ సరఫరాకు దూరం చేసే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు కేవలం మనం వాడిన విద్యుత్తును కొలవడానికి మాత్రం ఉద్దేశించినవి కాదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు వాళ్ళకి, ముఖ్యంగా అదానికి అప్పగించడానికి ఉద్దేశించిన అన్నటువంటి ప్రచారాన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాలి. విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక పేరుతో ఇది ప్రచారంలోకి వస్తోంది.